మున్సిపల్ ఎన్నికల వేళ ఆర్మూర్ రాజకీయం మరింత వేడెక్కింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బుధవారం పట్టణంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. వివిధ వార్డుల్లో పర్యటిస్తూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డిఆర్ న్యూస్ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో గత కొంతకాలంగా సాగుతున్న అవినీతి పాలనను ప్రజలు గమనిస్తున్నారు. ఆ అవినీతి మరకలను ప్రజలే కాషాయ రంగుతో కడిగేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఆర్మూర్ ప్రజలంతా కాషాయం వైపే ఉన్నారని రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ పీఠంపై బీజేపీ జెండా ఎగరడం చారిత్రక అవసరమని ఆయన పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, వార్డుల వారీగా తాము చేసిన సర్వేల్లో బీజేపీకి అనూహ్యమైన స్పందన కనిపిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలు గురి చేసినా ఆర్మూర్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. ద్రోహులకు, ధర్మ ద్రోహులకు, దేశభక్తులకు జరిగే ఈ సంగ్రామంలో ఆర్మూర్ ప్రజలు ముక్త కంఠంతో నిర్ణయించుకున్నారు. ఆర్మూర్లో బతకాలంటే, ఆత్మగౌరవంతో బతకాలంటే, అవినీతి లేని ఆర్మూర్ ఉండాలంటే మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఆదరించాలని, కమలం గుర్తును ముద్దాడాలని మొత్తం ఆర్మూరు పట్టణ ప్రజలందరూ ఇంటింటికి, గడప గడపకు ఒక ఉద్యమంకి వెళ్ళినట్టు, ఒక కుంభమేళకి వెళ్ళినట్టు, ఒక రాముడి గుడి అక్షతలు తీసుకెళ్ళినట్టు ఆర్మూర్ అంతా మొత్తం రామనామంతోనే మోగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్మూరు మెజార్టీ కౌన్సిల్ని గెలిచి ఈ మున్సిపల్ కలుషితమైన, అవినీతిమయమైన ఆ మున్సిపల్ని యాసిడ్తో కడిగినట్టు కడిగి దాని మీద కాషాయ జెండా ఎగిరేసి నికాసైన 100% హిందూ బిడ్డని చైర్మన్ నిలబెట్టి వైస్ చైర్మన్గా రాణి రుద్రమ దేవి